2007 డిసెంబర్ ఆంధ్రప్రదేశ్ని ఒక్కసారిగా షాక్కి గురి చేసిన ఒక కేస్. ఒక 19 సంవత్సరాల బీఫార్మసీ స్టూడెంట్ తన హాస్టల్ రూమ్లో మృతదేహంగా కనిపించింది. ఆ అమ్మాయి పేరే ఆయేషా మీరా. ఈ కేసు అప్పట్లో రాష్ట్రమంతా హెడ్లైన్లో నిలిచింది. కానీ 19 సంవత్సరాల ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా చాలా మందికి ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. అసలు ఆయేషా మీరాకి ఏం జరిగింది, నిజం బయటకు వచ్చిందా అని. ఆయేషా మీరా విజయవాడ దగ్గరున్న ఉమెన్స్ హాస్టల్లో బీఫార్మసీ చదువుతుంది. 2007 డిసెంబర్ 27న తన హాస్టల్ రూమ్లో ఆమె మృతదేహంగా కనిపించడం అందరినీ కాల్చివేసింది. పోలీస్ వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు సాల్వ్ అయిందని చెప్పారు. ట్రయల్ కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. కానీ కథ అక్కడే కంప్లీట్ అవ్వలేదు. 2017లో హైకోర్టు ఈ ఇన్వెస్టిగేషన్ ని తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది. అరెస్ట్ అయిన వ్యక్తికి కన్వెన్షన్ ని క్యాన్సిల్ చేసి ఇన్వెస్టిగేషన్ లో లోపాలు ఉన్నాయని చెప్పింది. దీని తర్వాత కేసుని సిబిఐకి అప్పగించారు. సిబిఐ మళ్ళీ కేసుని ఫ్రెష్ గా ఇన్వెస్టిగేట్ చేసింది. ఫారెన్సిక్ ఎవిడెన్స్ ని పరిశీలించింది. అలాగే చాలా మంది విట్నెస్ ని క్వశ్చన్ కూడా చేసింది. సంవత్సరాల పాటు ఎంక్వైరీ జరిగింది. కానీ ఇన్వెస్టిగేషన్ చివరికి క్లియర్ ఎవిడెన్స్ దొరకలేదని సిబిఐ కోర్టుకి క్లోజర్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసింది. 2026లో కోర్టు ఆ క్లోజర్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేసింది. దాంట్లో లీగల్ గా ఈ కేసు ముగిసింది. ఆయేషా మీరా కుటుంబం మాత్రం తమకు పూర్తి న్యాయం జరగలేదని బాధ వ్యక్తం చేసింది. ఈ కేసు మనకి ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తుంది. పెద్ద ఇన్వెస్టిగేషన్స్ అయినా, సంవత్సరాల ఎంక్వైరీ అయినా సరే, కేసెస్ లో నిజంని కోర్టు ముందు డౌట్ లేకుండా ప్రూవ్ చేయడానికి సరిపోయే ఎవిడెన్స్ అన్నది దొరకకపోవచ్చు. ఆయేషా మీరా కేసు అన్నది ఇలాంటి మిస్టరీ కేసెస్ లో చరిత్రలోనే మిగిలిపోయింది. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్స్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.